దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు అంటే మన దేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నిమగ్నమైనటువంటి అంటే దేశభక్తితోటి ఉరుతలవుతా ఉన్నటువంటి వేళ ఎందుకంటే క్లియర్ గా ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్లియర్ గా ఏదైతే మహావీర చక్ర కల్లాల్ సంతోష్ బాబు గారి విగ్రహం దగ్గర ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, మొత్తం వాడిపోయిన పూలతోటి మొత్తం కూడా ఉంది. ఇదే కాకుండా మెయింటెనెన్స్ కూడా మొత్తం కూడా అంటే మాకేమైనా రూల్ ఉందా లేదా అని చెప్పవచ్చు. జయంతికి వర్ధంతికి మాత్రమే మేము జెండాలు మారుస్తాం అనే రకాలుగా అనేకం కూడా చెప్తుండొచ్చు వాళ్ళు. కానీ గౌరవించుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మనపైనే ఉంది. ఈ మహావీర చక్ర కల్లాల్ సంతోష్ బాబు గారి యొక్క త్యాగం ఎవరి కోసం? మన ప్రజల సామాన్య ప్రజల కోసం కాదా? దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని కోసం ఆయన త్యాగం చేయలేదా? ఇట్లాంటి త్యాగం మహావీర చక్ర కల్లాల్ సంతోష్ బాబు విగ్రహం దగ్గర ఇట్లాంటి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటే మన మున్సిపల్ అధికారులు ఏం పని చేస్తా ఉన్నారు అంటే ఇళ్లలో పోయి ఇప్పుడు ఏదైనా పొద్దుగాలు వచ్చినా మున్సిపాలిటీ ఆఫీస్ లో గాంధీ విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి ఒక దండ వేసి కొబ్బరికాయ కొట్టి జెండా ఎగిరేసి ఇళ్లలో పడదాకా పోయినా అనేటటువంటి విషయం కాకుండా ఒక 2 రోజుల ముందు అసలు మన మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అమరవీరులు ఎవరు, దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరు, రాష్ట్రం కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళకి మనం ఇస్తున్నటువంటి గౌరవం ఏంది అనేటటువంటి అంశాలను కూడా పరిశీలించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఏదైతే కల్లాల్ సంతోష్ బాబు గారు దేశం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఈ రోజు మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చాలా మందికి కూడా ఈ రోజు మహావీర చక్ర గాని అనేక అవార్డులు కూడా దేశం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులకు ఢిల్లీలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటది. మరి వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం మరి రేపన్నాడు వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం కూడా ఇదేనా? వాళ్ళకు దక్కేటటువంటి గౌరవం కూడా ఇదేనా? కల్లాల్ సంతోష్ బాబు గారి విగ్రహం దగ్గర జాతీయ జెండా రెపరెపలాడుతుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి త్యాగం అలాంటిది కాబట్టి ఆ రెపరెపలాడుతున్నటువంటి త్యాగం దేశం కోసం ఎట్లా ఏదైతే దేశం కోసం భారతదేశం కోసం ఆయన చేసినటువంటి త్యాగం ఫలితమే ఆ జెండాని ఈ రోజు నడి చౌరస్తాలో కల్లాల్ సంతోష్ బాబు చౌరస్తా అని చెప్పుకునే విధంగా ఈ రోజు ఇక్కడ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉంది. కానీ అక్కడ దండలు మార్చే విధానం లేదు, ఏది లేదు. ఇంకా ఏ విధంగా ఉన్నది ఒకసారి చూసుకోవచ్చు. క్లియర్ గా అంటే మెయింటెనెన్స్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం అయితే క్లియర్ గా కనిపిస్తా ఉంది. మున్సిపల్ కమిషనర్ ఏం పని చేస్తా ఉన్నారు? కనీసం కింది స్థాయి ఉద్యోగులకు సూచించాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదా? ఇక్కడ ఉన్నటువంటి గార్డెనే కావచ్చు, ఏదైతే గార్డెన్ నిర్మాణం చేసిరో గార్డెన్ సంబంధించినటువంటి అంశంలో క్లియర్ గా ఇక్కడ ఉన్నది ఏది? నీళ్ళ పైప్ లైన్ వేసినావా, ఇక్కడ వాటర్ వదిలినావా లేదా, 2 లైట్లు పెట్టినావా, ఒక లైట్ బయలిందా, ఇంకోటి ఉందా లేదా? ఈ లైట్లు పక్కన పెడితే ఈ నీళ్ళ లేదంటే ఏ పెంచుతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. కల్లాల్ సంతోష్ బాబు గారి విగ్రహం దగ్గర ఈ వాటర్ అనేది ఎంత స్వచ్ఛంగా ఉన్నదో ఒకసారి చూడండి. అంటే మున్సిపల్ అధికారులకి ఏ విధంగా ఉన్నది ఇదంతా కూడా. ఇది ఈ చెత్తతోటి నిండిపోయి ఇది దక్కుతున్నటువంటి గౌరవం ఇక్కడ అంటే దేశం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులకు దక్కుతున్నటువంటి గౌరవం ఏదైతే ఉన్నదో అది ఈ విధంగా ఉన్నది. మున్సిపల్ అధికారులు కానీ ఒక్కసారి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఇప్పటికైనా ఇక నుంచి ఇట్లాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకొని దేశం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులను గౌరవించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. మీకు జీతాలు వస్తున్నాయి, మీరు ఈరోజు ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఉంటున్నారంటే ఇట్లాంటి మహావీర చక్ర కల్లాల్ సంతోష్ బాబు లాంటి వాళ్ళు త్యాగాలు చేయడం వల్లనే మనం ఇట్లా ఉన్నామనేటటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కనీసం అదే మీ ఇంటర్నైతే ఇదే చెత్త ఉంచుకుంటారా? ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారు నిద్రపోతున్నటువంటి సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ గారు ఒక్కసారి అయినా కళ్ళు తెరిచి చూడండి. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఉంటే ఇక మీరు చేసేది ఏముందండి? ఇక మొత్తం ఇదే కథ ఉంటది, మొత్తం ఇదే కథ కదా. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని అమరవీరుల త్యాగాలను గుర్తించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఇప్పటికైనా ఇంకొకసారి ఇట్లాంటి తప్పిదం కాకుండా కేవలం జయంతుల రోజు వర్ధంతుల రోజు చేసుకుంటూ పోతాం అంటే మరి గాంధీ అంబేద్కర్ గారిది కూడా జయంతి వర్ధంతుల రోజే మారుస్తా ఉన్నారా? కాదు కదా. దేశం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులను గుర్తించుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మన పైన ఉన్నది. రేపు భావితరాలకు మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంది? ఇప్పుడు మహావీర చక్ర కల్లాల్ సంతోష్ బాబు గారికి మీరు ఇచ్చినటువంటి గౌరవం ఏంది? రేపు ఈ రోజు ఢిల్లీలో ఇస్తున్నటువంటి మహావీర చక్ర అవార్డు గ్రహీతలకు కూడా మీరు చెప్తున్నటువంటి సందేశం ఏంది? భావితరాలకు మీరు ఇచ్చే సందేశం ఏంది? అంటే ఇదేనా? దేశం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తుల్ని దేశ స్వాతంత్ర దినోత్సవం రోజున గుర్తు చేసుకోలేమని చెప్పేటటువంటి మెసేజ్ మీరు ఇస్తా ఉన్నారా అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఏదంటే ఇది విమర్శగా తీసుకోకుండా మార్పు రావాలని చెప్పి 7200 న్యూస్ కోరుకుంటా ఉంది.